ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చట్టపరమైన చర్యలకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ వైద్యులు ఆయన్ను పరీక్షించనున్నారు. ఆయన ఆరోగ్యం సహకరిస్తుందని డాక్టర్లు ధృవీకరించిన పక్షంలో అందుకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించనున్నారు. మరోవైపు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అక్బరుద్దీన్ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులు అక్బరుద్దీన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆరోగ్యం బాగా లేనందున కేసు విచారణకు సహకరించేందుకు కనీసం 4 రోజుల వ్యవధి కావాలన్న ఆయన అభ్యర్థనను నిర్ధారించుకునేందుకు పోలీసులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ నుంచి అక్బరుద్దీన్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విచారణకు సహకరిస్తుందని దర్యాప్తు అధికారి రఘు అభిప్రాయపడ్డట్టు వరంగల్ రేంజ్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. దర్యాప్తు అధికారి శ్రీ రఘు, ఇన్స్పెక్టర్ నిర్మల్ వారు వచ్చి అక్బరుద్దీన్ గారి ఆరోగ్య విషయాన్ని ఎసర్టైన్ చేసుకోవడం కోసం వారిని విజిట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అభిప్రాయం ప్రకారం వారి ఆరోగ్యం ఇన్వెస్టిగేషన్కి సహకరించడానికి, పోలీసు విచారణకు అనువుగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 41A ప్రకారమే నడుచుకుంటున్నామన్న ఐజీ ఇవాళ అక్బరుద్దీన్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆయన ఆరోగ్యం విచారణకు సహకరిస్తుందని తేలితే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ కొంత నొప్పులతో బాధపడుతున్నానని చెప్పగా దాని మీదట వారిని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించడానికి ఐఓ నిర్ణయించడం జరిగింది. మరోవైపు ఓయూ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అక్బరుద్దీన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా పోలీసులు అక్బరుద్దీన్ నివాసంతో పాటు పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.